హలో నమస్తే, నేను మీ సురేష్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే చంద్రబాబుని నమ్ముకున్న జగన్. అరే, వినటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చంద్రబాబుని జగన్ నమ్ముకోవటం ఏంటి అనేగా మీ సందేహం. దానికి నేను వివరణ ఇస్తాను. ఏ పార్టీ అయినా అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ తిరిగి అధికారంలో రావడానికి తన వంతు ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటుంది. సరే, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనం మాట్లాడుకునేది ఆ టాపిక్కే కాబట్టి, మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ అధికారంలో రావాలంటే ఏం జరగాలి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలని, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయకూడదు. అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి. మరి ఏ ప్రభుత్వం అయినా తన మీద తాను వ్యతిరేకత తెచ్చుకుంటుందా అంటే తెచ్చుకోదు. కానీ అలాంటి వ్యతిరేకత తెచ్చుకోకుండా ఉండటానికి ఆ ప్రభుత్వం ట్రై చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేయవలసిందేంటి? అభివృద్ధి మంత్రంతో వారు అధికారంలోకి వచ్చారు కాబట్టి సంపద సృష్టిస్తాము, దాని ద్వారా సంక్షేమ ఫలాలు అందజేస్తామని పదే పదే ఎన్నికల్లో ప్రచారాల్లో ఓదరగొట్టారు కాబట్టి ఆ రెండింటిని అమలు చేయటం, ఆ తర్వాత ప్రజాదరణ పొందటం, ఈ మూడు కూడా కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు. వీటిలో ఏది చేయకపోయినా అది వైసీపీకి అవకాశంగా మారుతుంది. సరిగ్గా ఆ అవకాశం కోసమే వైసీపీ కూడా ఎదురు చూస్తుంది. మరి మన తాడేపల్లిలో వైసీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కొన్ని ఇంట్రెస్టింగ్ అయినటువంటి చర్చలు అయితే అక్కడ జరిగాయి. అది కూడా చాలా రహస్యంగా. ఏంటంటే ప్రస్తుతం మరి వైసీపీ ఉద్యమాలు చేసి ప్రజల తరపున ఉద్యమాలు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయని ప్రభుత్వం మీద, అలాగే విద్యుత్ ధరల మీద, పోలవరం మీద, రాజధాని మీద ఇలా ఉద్యమాలు చేస్తే మరి మళ్ళీ 2029కి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అంటే సృష్టించుకోగలుగుతారు. కానీ వాటి మీద ఏమన్నా వైసీపీ పోరాడగలుగుతుందా అంటే పోరాడలేదు. ఎందుకంటే గతంలో వారు చేసినటువంటి తప్పులు. సో నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మరి మొన్న ఒక స్టెప్ ముందుకేసి మరి విద్యుత్ ఛార్జీల మీద ఒక నిరసన చేపడితే అది అట్టర్ ఫ్లాప్ అయింది. అరే, ఇప్పుడు ఏది కదిలించినా కానీ మళ్ళీ వైసీపీకి తంటాలు మొదలవుతాయి. కాబట్టి చంద్రబాబు గారు ఇచ్చే ఆ ఛాన్స్ కోసం వైసీపీ ఎదురు చూస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం దానంతరకు అదే వ్యతిరేకత తెచ్చుకుంటుంది. దాన్ని మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే చాలు. లేదా వాళ్ళ ముందున్నటువంటి మరొక మార్గం ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్పీచ్లో చూసినా, ఏ సభల్లో చూసినా, ఎన్నికల ప్రచారంలో చూసినా ఒకటే మాట అంటారు, పేదల పక్షానే మీ జగన్ ఉన్నాడు, పేదల నేను మీ మనిషిని, మీ అన్నని, మీ తమ్ముడిని ఇలా చెప్తూ ఉంటారు. పేదల పక్షానే వైసీపీ ఉందని ఒక ఇదిని క్రియేట్ చేశారు పేదల్లో. సో ఇప్పుడు చంద్రబాబు గారిని పేదల పక్షాన లేడు అనేది నిరూపించాలి. అది వైసీపీ ఎత్తుగడలో రాజకీయ భాగం అన్నమాట అది. సో ప్రతి పార్టీ ఇలాగే ఆలోచిస్తుంది. సరే, వాళ్ళ విధానాలు వాళ్ళకుంటే దాని గురించి మనం చెప్పనవసరం లేదు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ హామీలు అమలు చేయలేకపోయినా, ప్రజల్లో విశ్వాసం కూడగట్టుకోలేకపోయినా, అదేవిధంగా సంపద సృష్టించుకోలేకపోయినా, ఇవన్నీ కూడా వైసీపీకి అస్త్రాలుగా మారతాయి. సో మేమేం చేస్తామో అని చెప్పే కన్నా వైసీపీ పూర్తిగా కూడా ఈ అంశాల మీద ఆధారపడినట్టు ఒక రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో అచ్చంగా దీన్ని నమ్ముకుంటే పోనీ వైసీపీ అధికారంలోకి వస్తుందా? లాస్ట్ టైం జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రజల్లో వ్యతిరేకతని ఇటు వైసీపీ, జనసేన రెండు కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకొని కూటమి భారీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే ఒకవేళ ఈ హామీలు కానీ, లేకపోతే ఈ సంపద సృష్టించకపోవడం కానీ, అభివృద్ధిని కానీ చేయలేకపోతే మళ్ళీ అది వ్యతిరేకత అయ్యి వైసీపీ అధికారంలోకి వస్తుందని వైసీపీ నేతలు ఒక భావనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో అచ్చంగా ఇదే నమ్ముకొని మరి ఎదురు చూస్తారా? అది మంచిదేనా అంటే అది మంచిది కాదు. వాళ్ళు ఏం చేస్తారో ప్రజలకు చెప్పి అప్పుడు వాళ్ళు చేసే విధానాలను బలంగా తీసుకెళ్ళి ఇటు ప్రభుత్వాన్ని ఫెయిల్యూర్స్ అన్నింటిని కూడా ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ అధికారం దక్కే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీటితో పాటు ఈ చంద్రబాబు గారు ఎక్కడ దొరుకుతారా, ఈ ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందా, కూటమి ప్రభుత్వం అని ఎదురు చూసే ఇదిలో వైసీపీ ఉన్నట్టు ఒక విశ్వసనీయ సమాచారం. సో ఏదేమైనా చంద్రబాబునే నమ్ముకున్న జగన్ అనడానికి దీన్ని ఇలా చెప్పవచ్చు అనమాట. సో వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా.